హాయ్ హలో గాయ్స్, ఇప్పుడే మేము మధురై నుంచి ట్రావెల్ చేసి మన రామేశ్వరంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన బావిగుండ్లో స్నానం చేయాలంటారు. సో ఇప్పుడు ఫస్ట్ పుష్కరాల్లో స్నానం చేయాలంట. దాని తర్వాత గుడిలో మన గుడి లోపల బావిగుండ అని ఉంటుంది. అక్కడ స్నానం చేసి మళ్ళీ మన లొకేషన్ రామేశ్వరంలో బావిగుండ స్నానం చేయాలంటే దానికన్నా ముందు మనం పుష్కరాల్లో పోయి స్నానం చేయాలి. ఇక్కడ క్రౌడ్ ఇంత, ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. షాపింగ్ అయితే ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది మన ఎగ్జాక్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రీ. ఎట్లుంది కానీ ఇదే మనది. హోటల్ ఇక్కడ మనం స్టే చేయడానికి హోటల్ కూడా ఉంటాయి, మంచి మంచి హోటల్స్. ఇది రామేశ్వరం టెంపుల్ కావాలంటే గ్యాస్ తీసుకొని చాలా తక్కువ దొరుకుతుంది. ఇది క్రౌడ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది మన నవీన్ అన్న, ఇంకా మా వాళ్ళు ఉన్నారు, ముంగడ పోయినారు. పని ఇంటి చాలా పనికి వస్తాయి. ఇంటి దర్వాజా పెట్టుకోనికి ఇవన్నీ గజ్జలు కానీ జర రేట్ ఎక్కువ ఉంటుంది, బార్గెన్ చేసుకొని తీసుకోవాలి మనం. ఇక్కడ ఉన్నాయి చాలానే గుడిలు ఉన్నాయి, స్వామిలు ఎక్కువ వచ్చారు. ఇది అన్నమాట. గవ్వలు మస్తు ఉన్నాయి తీసుకోండి. ఇది క్రౌడ్. ఏంటంటే బావిగుండ్ స్నానం అంటే పొద్దుగాల ఒక టైం ఉంటుంది టైమింగ్. ఇప్పుడు మళ్ళీ మన 7 o'clockకి బంద్ అయిపోతుందంట ఈవినింగ్. సో దానికన్నా ముందే మనం చేసుకోవాలి స్నానం. గుడి మార్నింగ్ 3 o'clockకి ఓపెన్ అయిపోతుంది, 11 o'clockకి బంద్ అయిపోతుందా? కరెక్టేనా? మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందంట? మధ్యాహ్నం 1 or 2 అన్నాడంట. దాని తర్వాత 7 o'clockకి బంద్ అయిపోతుందంట. 8 o'clockకి బంద్ అయిపోతుంది. బావిగుండ్ స్నానం చేయడం కంపల్సరీ ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ గుడి లొకేషన్ అనుకోండి, వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే సముద్రము. ఇలా కంపల్సరీ ఫస్ట్ స్నానం చేసి అవే పచ్చి బట్టల మీదనే పోవాలంట గైస్. ఈ టైంకి చూడండి మొత్తం ఎట్లుందో. ఇంకా మీకు ముందు వెళ్ళినాక మేము చూపిస్తాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్, కమాన్లు ఉంటాయి. ఇదే సముద్రం, షిప్స్ వగైరా. మన భూమాత అదే జై శ్రీ. సముద్రం, రామేశ్వరం సముద్రం ఎట్లుంది వాటర్ చూడండి. కాదు ఫస్ట్ అయితే కంపల్సరీ ఇక్కడ స్నానం చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతంకి 6:50, 6:20, 6:30 ఏమో టైం అవుతుంది ఎగ్జాక్ట్లీ. అంతా ఫిషింగ్ చేసే వాళ్ళు అనుకుంటా, లోకల్ వాళ్ళు ఇక్కడ. మన నవీన్ అన్న, మిగతా వాళ్ళు లేరు మన ఇప్పుడు అక్కడ వేస్తున్నారు చూడండి స్నానం. మన వాళ్ళు అక్కడ వేస్తున్నారు. ఉండండి క్యారీ అవుతుంది. ఇక మా వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఎట్లా హెవీ ఉన్నాయా అలా వాటర్? వేవ్స్ మంచిగా కొడుతున్నాయా? స్నానం చేస్తుండే. ఏమో కళ్యాణ్, చాలా చక్కగా ఉంటాయి, మంచిగా రావాలి ఇటువంటి జాగాలలో. చాలా బీచ్ అయితే జబర్దస్త్. మన కన్యాకుమారి బీచ్ కూడా చూసినాను వస్తుంది. అరే చెల్లరే పైసే. అయ్యో మన వాళ్ళు వచ్చేసారు. బట్టలు ఇప్పొద్దు, ఇట్లానే స్నానం చేయాలి. జల్లి స్నానం చేసి జల్లి వెళ్ళాలి. ఓ భయ్యా పో జల్లి వెళ్ళి ఓ. ఇప్పుడు వేస్తున్నా, నేను వస్తున్నా, వీడియో తీయాలంటాను. जीवन की नैया तुम पतवार, इस बार उस बार मझधार तुम हो, कण कण ये अवसर ये तुमसे बना है, दूजे जो भगत. ఇప్పుడే స్నానం చేసి వెళ్ళినాం బయటికి. మన దేవుడు చాలా చలి పెడుతుంది. ఇట్లా మునిగాలి. ఎండికలు గిట్ట ఏం జట్కాంచవద్దు, పచ్చి బట్టల మీదే పోవాలి. మళ్ళీ మనం రూమ్కి పోయి బావిగుండ్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయి పోవాలంటే. ఫ్రెష్ అప్ అంటే ఓన్లీ బట్టలు చేంజ్ చేసుకోవాలంట. మన ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ చేయాలి.
మన వాళ్ళు అందరూ చేసిరు ఇక్కడ. ఇది ఈస్ట్ గేట్ నుంచి వాడా వెస్ట్ గేట్ నుంచి? వెస్ట్ అన్నా ఈస్ట్ అన్నా? ఈస్ట్ గేట్ అన్న. వీళ్ళందరూ అట్లానే స్నానం చేసిరు స్వామిలో. 7కి క్లోజింగ్ టైం యాక్చువల్లీ. ఇది లైన్ అందుకోసం అంత వీడియో క్లియారిటీ లేదు. ఇట్లా పర్ పర్సన్ 25% 25 రూపీస్ తీసుకుంటారు టికెట్. బ్లర్ అవుతుంది ఆ వీడియో. ఇదే కాక మన ఫోన్ పచ్చి అయిపోయినుండే పాపం టీషర్ట్తో నూడిసి ఇచ్చిండు అంకుల్ మనకి. అండ్ ఇది మన టికెట్ చెకింగ్ అంట. ఇది గుడి అండ్ గైడ్స్ రామేశ్వరం మెయిన్ టెంపుల్. టికెట్ చెకింగ్ చేస్తారు. అంటే ఇక్కడ వస్తే కంపల్సరీ ఆ స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. थोड़ा ऑटो साइड में हटिए, थोड़ा हटिए. ఇది గుడి గైస్. మేము ఇంతకుముందుకు ఎన్నిసార్లు ఎన్ని గుడిలకు తిరిగినాము కానీ ఎక్కడ ఫోన్ అలౌ లేకుండే లోపల చూపిద్దామంటే ఇక్కడ మాకు జర కొంచెం అలౌ చేసినారు. అంటే మాకని స్పెషల్గా కాదు అందరికీ. ఇట్లా మొత్తం లైన్ ఉంటుంది. లైన్ మొత్తం క్రాస్ చేసినాక దీని నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్ అనుకుంటా. ఇట్లా చేస్తారు మన వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు. కానీ చలికి మాత్రం మస్తు ఉంది. ఫోన్ నవీన్ భాయ్ ఇక్కడ రాజానాదే కొంచెం. ఆ సెకండ్ గుండంలో స్నానం చేసినాం ఇప్పుడే. ఈ చిన్న చిన్న టెంపుల్స్ 22 ఉంటాయంట మొత్తం. ఇట్లానే లైన్గా ఇట్లా గుడిలో ఇట్లా నైట్ మొత్తం ఫుల్ రష్ ఉంది. ఇవాళ వీకెండ్ సండే కదా యాక్చువల్లీ. అట్లా మన స్వాములు అనమాట. पहले मानसी అంతే కోరుకోకుండా పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే 5th గుండా మీరు అయితే ఇట్లానే 22 శంభో. ఇదైతే మన కోరుకోకుండా గాయస్. ఇది మన 4th కుండం. పేర్లు ఉంటాయి ఇక్కడ అన్నీ 4th, 5th, 6th అని లైన్గా చేసుకుంటూ పోవాలి. ఇక్కడనే పక్కకి మళ్ళీ ఇంకోటి. ఇదైతే మనం 5th గుండం, 6th గుండం. ఏంటంటే వీడియోలు తీయనిస్తలే అని క్యాప్చర్ చేస్తున్నాం మేము మీకోసం. ఫుల్ క్రౌడ్ మొత్తం రాజస్థానీ అనుకుంటారు వీళ్ళందరూ. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది. నైట్ టైం వల్ల ఇట్లా వ్యూస్ ఉన్నాయి. మార్నింగ్ గుండం 7th లోపల. అంటే ఇలా ఊరికే పాజ్ అయిపోతుంది. ఎందుకంటే ట్రైన్ మీద నీళ్ళు పడతాయి. కొంచెం ఇది మెయిన్ గుండం అనమాట. ఇక్కడ పేరు కాదు 8th అనేది. అయితే 8th గుండం అన్నది. ఇప్పుడు 8th వన్స్ నుంచి మొత్తం 12 ఇంకానేమో లోపలనే ఉంటాయంట. ఇది గుడి చాలా పెద్ద ఉంది కదా ఈ గుడి. చాలా పర్మిషన్ లేదంట గైస్. పోలీసు వాళ్ళు ప్రాబ్లం చేస్తారంట. 12 నుంచి 18 అయితే లోపల ఉంటాయి మనకి. ఇలా వీడియోలు తీయనిస్తలే. 2021 గైస్
లాస్ట్ ఇంకా లోపల అక్కడ ఉంటాడు. లాస్ట్ ఇంకొకటి ఇక్కడ ఎట్లా అంటే కొంతమంది వీడియో తీయనిస్తూ కొంతమంది యాక్చువల్గా మధ్యలో ఎందుకు ఆపేసినాం అంటే లేడీస్ కూడా ఉన్నారు. సో అక్కడ వీడియో తీయొద్దని అంటే పచ్చి పట్టానే ఆ గుళ్ళ మన అయితే దర్శనం అయిపోయింది అందరిది. దీంట్లో ఇదే మెయిన్ గుడి లోపల ఏంటంటే జల్లి గుడి బంద్ అయితే వచ్చినాము. ఇక మన వాళ్ళు అందరూ దర్శనం చేసుకొని చూస్తున్నారు. టెంపుల్ అక్కడ ఇక మీద లైన్ కనిపిస్తుంది అదే. temples.